గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి కార్యవర్గ సమావేశం అవడంతో ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనే ఆసక్తి నెలకొంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల అంశాలు, అలాగే రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్, నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు జరగనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి గాంధీ భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సరంలో నూతనంగా ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మనం చూడవచ్చు గాంధీ భవన్లో ఉన్నటువంటి ఇందిరా భవన్లో అయితే భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు పీసీసీ అధ్యక్షుడిగా, అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో ఈరోజైతే రేవంత్ రెడ్డి ఇక్కడ పాల్గొనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను కూడా ఇక్కడ గాంధీ భవన్లో ఉన్నటువంటి ఇందిరా భవన్లో అయితే చేయడం జరిగింది. మనం ఇప్పటికే చూడవచ్చు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక తనిఖీ బృందాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అయితే ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు మనకు చూడవచ్చు, విజువల్స్లో చూడవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు జరగనున్నటువంటి ఈ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా పీఏసీ సభ్యులందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి నిర్వహిస్తున్నటువంటి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్ అంశానికి సంబంధించి ఇక్కడ 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాలలో గెలుపుకు సంబంధించి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం 54 కార్పొరేషన్లను అయితే పాత కార్పొరేషన్లు రద్దు చేయడం జరిగింది. వాటికి కొత్తగా కార్పొరేషన్ చైర్మన్ల నియామకం సంబంధించే కానీ అదేవిధంగా సీనియర్ నాయకులకు ఎమ్మెల్సీల కేటాయింపు వంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో చర్చలు అయితే జరగనున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ముఖ్యంగా మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం, కొత్త సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి సమావేశం జరగబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి దీపాదాస్ మున్షి గారు తొలి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు? అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి నూతన ఇన్ఛార్జి గారు దీపాదాస్ మున్షి గారు రాబోతూ ఉన్నారు. అదే కాకుండా మొన్నటి వరకు ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేసినటువంటి నాయకులంతా కూడా ఈ సమావేశం రాబోతూ ఉన్నారు. ప్రధానంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 15 స్థానాలు గెలవాలని చెప్పేసి ప్రధాన లక్ష్యంతో ముందుకు పోతా ఉంది. సౌత్ ఇండియాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం కాబట్టి సౌత్ ఇండియా నుంచి కేంద్రానికి ఎక్కువ ఎంపీలు అందించాలనే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా ఇన్ రోల్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల కోసం నామినేటెడ్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభ, రేపు జరగబోయే లోక్సభ ఎలక్షన్ కావచ్చు, ఈ అన్నిటి మీద కూడా విస్తృత చర్చ జరగబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రతి నాయకుడిని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఒక మంచి మెసేజ్ కూడా ఇక్కడి నుంచి ఇవ్వబోతా ఉన్నాం. రైట్. అదేవిధంగా మనం చూస్తే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. పార్టీ కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళకి ఖచ్చితంగా కార్పొరేషన్ పదవులు కేటాయిస్తామన్నారు. ఈ క్రమంలో సీనియర్లకు కానీ ఇటు పనిచేసిన వాళ్ళకి కానీ ఎలాంటి న్యాయం జరుగుతుందో మనం చూడవచ్చు. ప్రధానంగా ఇది ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వం కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా పార్టీని చాలా సంవత్సరాల నుంచి నమ్ముకొని ఉన్న వాళ్ళు కావచ్చు, మొన్న ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు కావచ్చు, ప్రధానంగా సోషల్ జస్టిస్ ఉండే విధంగా, యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూర్పు ఉంటుంది. అంటే నామినేట్ చైర్మన్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో పనిచేసినట్టు శ్రేణులతో కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే ఇక్కడ నామినేటెడ్ పోస్టులు కానీ వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ఓటమి పాలైన వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా, లేదంటే సీనియర్లకు కొంత ఒత్తిడి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎలా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? అంటే ప్రధానంగా అధిష్టానం పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు 2 సంవత్సరాల కాలం పాటు ఎలాంటి పదవులు ఇవ్వద్దని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా ప్రధానంగా సీట్లు త్యాగం చేసిన వ్యక్తులకు మాత్రం పూర్తి స్థాయిలో మేలు జరిగే అవకాశం ఉంది. అదే కాకుండా యువతకు, మహిళలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సోషల్ జస్టిస్ ఉండే విధంగా అన్ని పదవులలో రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందనే పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు జరిగే సమావేశంలో ప్రధానంగా ఈ విషయంతో పాటు పార్లమెంట్ ఎలక్షన్లు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేసే కార్యక్రమం కూడా జరగబోతాం. రైట్. మనం చూడవచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి 6 గ్యారెంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో
ఓటమి పాలైనటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్లే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే కానీ అక్కడ అవకాశం కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు. అంటే ఇన్ఛార్జీల నియామకం ఏ విధంగా ఉండబోతుంది నియోజకవర్గాల్లో? అంటే ప్రధానంగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఇన్ఛార్జీలు ఉంటారు. అది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం. అదే కాకుండా ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు పరిపాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏ వ్యక్తి కూడా నష్టం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వ్యక్తి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆ దిశగా ప్రయాణం చేసి ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడం కోసం వారు కూడా పనిచేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా వారి సేవలను కూడా ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రైట్. అదేవిధంగా ఎన్నికల సమయంలో కొంతమంది రాజీనామా చేయడం జరిగింది. టికెట్లు ఎవరికైతే రాలేదో టికెట్ భంగపాటు కలిగినటువంటి నేతలు రాజీనామా చేశారు. కొంతమంది డీసీసీ అధ్యక్షులు కూడా ఉన్నారు. దానికి సంబంధించి డీసీసీ నియామకాలపైన ఏమైనా చర్చలు ఉంటాయా ఈరోజు? అంటే ప్రధానంగా అన్ని విషయాల మీద పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలా, రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా ముందుకు పోవాలి కాబట్టి పదవులు ఖాళీ ఉన్న పదవులతో పాటు రేపు నామినేటెడ్ పదవులు, అదేవిధంగా ఎంపీ సీట్లకు సంబంధించి, అదేవిధంగా రేపు ఎమ్మెల్సీ వస్తూ ఉన్నాయి, రాజ్యసభ వస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాల మీద క్షుణ్ణంగా చర్చ జరగబోతూ ఉంది. ప్రధానంగా అన్ని వర్గాలు న్యాయం చేసే దానిలో భాగంగా సోషల్ జస్టిస్ ఉండే విధంగా ప్రధానంగా చర్చ జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ. రైట్, మనం చూసినట్లయితే ఈరోజు జరగనున్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 2024లో అవలంబించాల్సినటువంటి విధి విధానాలే కానీ, అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ బలోపేతానికి కానీ, అదేవిధంగా పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకు తీసుకోవాల్సినటువంటి అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఉన్నత నాయకత్వం అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా పిఎస్సి సభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరి నిర్ణయాలను తీసుకొని వాటిపైన తద్వారా చర్చలు నిర్వహించిన అనంతరం పార్టీ ప్రణాళికలు రూపొందించి ఖచ్చితంగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు 17 స్థానాల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు గాను ఇక్కడ ఈరోజు చర్చలు నిర్వహించినట్టు మనదైతే చరణ్ కౌశిక్ యాదవ్ తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ భిక్షపతితో రామ్ ప్రసాద్, న్యూస్ 360 హైదరాబాద్.